హలో అండి. కంద పులుసు ఆయిల్ వేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కంద ముక్కలు వేసుకోవాలి, కొంచెం ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్, ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న రెడ్ చిల్లీ పౌడర్, ఆర్గానిక్ది. తర్వాత చింతపండు పులుసు కొంచెం కలుపుకొని మూత పెట్టేసేయాలి. పులుసు ఉడుకుతుంది. జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. చూసారా, రెడీ అయిపోయింది కంద పులుసు. టేస్టీ